గ్రేటర్ హైదరాబాద్ విషయంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? మొత్తం డివిజన్లు 300 డివిజన్లు మారిన తర్వాత ఓఆర్ఆర్ వరకు కూడా హైదరాబాద్ విస్తీర్ణం జరిగిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? సో అభివృద్ధి ఎంతవరకు ఉండబోతోంది తో పాటు సో అభివృద్ధి ఎట్లా ఉండబోతోంది? సో ప్రభుత్వం అనుకున్న విధంగానే ఉండబోతుందా, లేదంటే సో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దీని వెనకాల మొత్తం కూడా రియల్ ఎస్టేట్ పరంగా ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసిందా? ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి కూడా వచ్చినటువంటి అంశం. ఓవరాల్ గా చూస్తే కనుక కోర్ సిటీ మొత్తం కూడా హైదరాబాద్ పరిధిలోకి వచ్చేసింది, జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేసింది. శివారు ప్రాంతం అనేటువంటి తేడా ఏమీ లేదు. ఆల్మోస్ట్ అటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు మొత్తం కూడా హైదరాబాద్ మున్సిపాలిటీలో డివిజన్లుగా మారిపోయాయి. పాలన వికేంద్రీకరణ జరుగుతోంది. సో దాంట్లో భాగంగానే విభజన కూడా జరిగింది. సో ఇక దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏమిటి అన్న చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిఎన్ రెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. రాజశేఖర్ గారు ఎట్లా చూస్తున్నారు? సో మొత్తానికి డివిజన్ల పరిధిని పెంచుతూ 300 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం కూడా గెజెట్ విడుదల చేసింది. సో ఆల్మోస్ట్ ఇప్పటికే 51 శివారు గ్రామాలు కూడా మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా అన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తున్నాయి. రాజకీయ ముఖ చిత్రం కూడా మారబోతోంది. సో ఎట్లా చూస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని, గెజెట్ ని? గ్రేటెస్ట్ అండి. నౌ గ్రేటర్ విల్ బి గ్రేటెస్ట్. హైదరాబాద్ అనేది ప్రపంచంలో మా సీఎం గారు రెగ్యులర్ గా చెప్తుంటారు, మన ప్రపంచం తోటి మన తోటి రాష్ట్రాలతోటి కాదు, మనం పోటీ పడాల్సింది ప్రపంచంలో ఎదుగుతున్న దేశాలతోటి, ఎదిగిన దేశాలతో మనం పోటీ పడాలి. సో దానికి సరైన వసతులు కలిగిన ప్లేసే హైదరాబాద్. హైదరాబాద్ లో మనకు జనరల్ గా అంటే మనకున్న పరిస్థితులు హైదరాబాద్ ఎంత బాగుందంటే మీ అందరికి కూడా తెలుసు. మనందరం కూడా హైదరాబాద్ లో ఉన్నప్పుడు లేస్తే హైదరాబాద్ అనే నగరాన్ని ఇంకా విస్తరించడం వల్ల మోరోవర్ కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. నేను ఉండవని అనట్లేదు. 2007 లో మనం ఎంసీహెచ్ తీసుకొచ్చినప్పుడు, ఎంసీహెచ్ నుంచి గ్రేటర్ చేసినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తినాయి. బాటమ్ లైన్ టైం జరుగుతున్న కొద్దికి అవి కూడా అధిగమించినాం. సో టుడే ఆల్సో ఉంటాయి సమస్యలు, ఉండవని నేను అనట్లేదు. చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం అవుతుంటే అవన్నీ కూడా రెగ్యులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. సో మెయిన్లీ ఇంటర్ కనెక్టింగ్ ఆఫ్ రోడ్స్ అనుకోండి, డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి, మున్సిపాలిటీస్ వాటర్ ని మేము అదే సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఒక చినుకు పడితేనే హైదరాబాద్ మొత్తం కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. సో అట్లాంటిది 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ పెరుగుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? గతంలో కూడా 2012 సంవత్సరంలో ఢిల్లీలో కూడా ఇదే విధంగా జరిగింది. అక్కడ 3 వేరు కార్పొరేషన్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఢిల్లీని నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీ అంటూ 3 విభాగాలుగా దాన్ని కార్పొరేషన్ గా డివైడ్ చేసి అక్కడ పరిపాలన చేయడానికి ప్రయత్నం చేశారు. మరి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మూడింటిని కలిపి మళ్ళీ ఒకే కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చారు. సో అట్లాంటి తరహా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ 750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఢిల్లీనే తట్టుకోలేనప్పుడు 2000 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ విషయంలో ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి అన్నదే ప్రశ్న. ఢిల్లీ లాగా పొల్యూషన్ తో సతమతం అవ్వద్దు అనే ఉద్దేశంతో హైదరాబాద్ డీకంజెషన్ జరగాల, హైదరాబాద్ నుంచి పాపులేషన్ అంతా స్ప్రెడ్ కావాలన్న ఒక ఉద్దేశంతో అంటే నలుమూలలు హైదరాబాద్ అనేది నలుమూల రింగ్ రోడ్ చుట్టూ నలుమూలలుగా విస్తరించబడాలి. హైదరాబాద్ ఒక్క హైదరాబాద్ లో సెక్రటరియట్ చుట్టూ ప్రాంతం ఉన్నదంతా కూడా ఏదైతే మనం అంటే కంజెషన్ ఫేస్ చేస్తున్నామో ఆ కంజెషన్ నుంచి బయటికి రావాలన్న ఉద్దేశం వన్ ఆఫ్ ద పార్ట్. దానికి తోడుగా హైదరాబాద్ అనేది గ్రేటర్. ఒకప్పుడు ఎంసీహెచ్ మనం చూసినాం, ఆ రోజు తర్వాత తలెత్తిన సమస్యలు చూసినాం, తర్వాత అధిగమించినాం. సో గుడ్ ఆఫీసర్స్ ఇన్ హైదరాబాద్, గుడ్ ఆఫీసర్స్ ఇన్ తెలంగాణ. అదేం పెద్ద ఇష్యూ కాదండి, ఎందుకంటే మనకు జోన్స్ వైజ్ గా డివైడ్ చేసుకుంటున్నాం హైదరాబాద్ ని, అదే విధంగా సర్కిల్ వైజ్ గా డివైడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్ వాతావరణం కూడా కనిపిస్తోంది. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు డివిజన్ల వారీగా పెంచుతున్నారు. సో ఆల్మోస్ట్ 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం హైదరాబాద్ కాబోతోంది. అయితే ఎక్కడికక్కడికి ఒకటే కార్పొరేషన్, గ్రేటర్ కార్పొరేషన్ ఉంటుందా, లేదంటే ఏ దిక్కు ఆ దిక్కుగా కార్పొరేషన్ డివైడ్ చేసి పరిపాలన కొనసాగిస్తారా? క్లారిటీ అనేది ఇంకొంచెం రావాలి సార్. డివిజన్స్ డివైడ్ అయిపోయిన తర్వాత
ఎటు ప్రాంతానికి ఎన్ని డివిజన్స్ ఇస్తాం అనే దానిపైన కొంచెం క్లారిటీ వచ్చేది ఉంది. సో నౌ నిన్ననే మనము అబ్జెక్షన్స్ కూడా కాల్ఫర్ చేసినాము. ఎక్కడన్నా 2-3 కాలనీలు అటు ఇటు ఉన్న కాలనీలు ఏమన్నా ఉంటే దాంట్లో కూడా మర్జ్ చేసుకోవడానికి కానీ లేకుంటే వేరే డివిజన్ వేయడానికి కానీ ఇవన్నీ కూడా ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసినాం. మనం ఏమైనా ఉన్నా కూడా గవర్నమెంట్ కాల్ఫర్ చేసింది. బేసికల్ గా అంటే ఒకటైతే క్లియర్, హైదరాబాద్ విల్ గ్రో విత్ ఆల్ ఆఫ్ అస్. మన అందరం కలిస్తేనే ఈ గ్రేటెస్ట్ హైదరాబాద్ అవుతుందండి. వన్ సెకండ్ శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్. శ్రవణ్ గారు నమస్తే. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. శ్రవణ్ గారు వినిపిస్తోందా?